క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు పెంటపల్లి మరియదాస్, పెంటపల్లి వరలక్ష్మి కుటుంబంలో మరియు పెంటపల్లి రవిరాజ్, ఝాన్సీ, ఆత్మకూరి రేణుక, అమర్నాథ్ రెడ్డి, మీనా, సాయినాథ్, పెంటపల్లి సునయ్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సెయింట్ మేరీస్ బసిలికా విచారణ అమెరికాలో నివసిస్తున్న పూదోట శ్వేత, ప్రతాప్ మనోహర్, నిషా, శ్రీక, సునీల్ చౌదరి, స్వర్ణలకు మరియు సిస్టర్ ఇనియాసమ్మ, స్వర్ణ సిఎస్సియకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు స్వర్ణ శ్రీరాములు, కత్రీనమ్మ, పోవూరి కాంతారావు, పోవూరి భారతీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఆరోగ్యం స్వర్ణ మరియు జ్యోతి స్వర్ణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మైత్రాసనం గుణదల విచారణ కోరస్ సత్తిరాజు గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కాంతమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోర శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము, సత్ప్రభు నామము కీర్తనలను సంతోషగానము చేయుదము, రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమాధ్యాత్యము గల రాజు, భూమ్యాగాధపు లోయలలో భూతల శిఖరములాయనవే, రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సత్యుని హస్తము భువికేకెన్, ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము, రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. నీ విశ్వాసము తొలగిపోకుండుటకు నేను నీకై ప్రార్థించితిని. నీకు హృదయ పరివర్తనము కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరపము అని ప్రభువు సీమోను పేతురుతో పలికెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక.
ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లి శ్రీసభ ఈరోజు పునీత పేతురు గారి యొక్క బోధనా పీఠము ఉత్సవములు కొనియాడుతూ ఉంది. The chair of St. Peter, the feast day we are celebrating. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు గారి యొక్క విశ్వాసము పైన, క్రీస్తునందు పేతురు గారు ప్రకటించినటువంటి విశ్వాసం పైన తల్లి శ్రీసభ నిర్మించబడింది. పేతురు గారిని దేవుడు ఎన్నుకున్నటువంటి ఈ పండుగ రోజు నాడు మనము ప్రత్యేకముగా తల్లి శ్రీసభ కోసం ప్రార్థన చేద్దాం. పేతురు గారి యొక్క వారసత్వాన్ని పొందినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులకు మంచి ఆయురారోగ్యములను దయచేయాలని, అదేవిధముగా అపోస్తులకు వారసత్వాన్ని పొందినటువంటి పీఠాధిపతులందరి కోసము మనము ప్రార్థన చేస్తూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరాలను వారందరికీ ప్రసాదించి ఆయురారోగ్యములతో దీవించమని తల్లి శ్రీసభను విశ్వాసములో నడిపించులాగున ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజాబలిని యోగ్యముగా కొనియాడటానికి మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ప్రభుని పాపమన్నింపుని అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్య చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతలను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మళ్ళా నిత్య జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మౌనతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. మౌనతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము ఆరాధించుచున్నాము, మిమ్ము ఘనపరచుచున్నాము. వైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము, మీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము.
పిల్ల పిత యొక్క పుత్రుడా, పిత యొక్క పుత్రుడా. లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మాకు దయ చూపండి. లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా, మా మనవి ఆలకించండి. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి, మాకు దయ చూపండి. ఏలయనా మీరొక్కరే పరిశుద్ధులు, మీరొక్కరే ఏలినవారు, మీరొక్కరే మహోన్నతులు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుడు, మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నరక శక్తులేవియో మిమ్ము వేధింపకుండా కాచి కాపాడమని నిన్ను ప్రార్థించుచున్నాము. అపోస్తులైన పునీత పేతురు దివ్య జ్ఞానముతో మహావిశ్వాస సత్యమును ప్రకటించెను. అతని విశ్వాసపు రాతి పునాది మీద మమ్ము స్థిరపరచితివి. నాటి నుండి మా మధ్యన నెలకొని ఉన్న ఈ నాయకత్వపు సేవా భాగ్యమునకు నీకు వందనములు. ప్రతినిత్యము నీ సంరక్షణను మాకు దయచేయము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత పేతురు బోధనా పీఠం ఉత్సవం. నేను సంఘ పెద్దను, క్రీస్తు పడిన శ్రమలకు నేను సాక్షిని. మొదటి పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. తోడి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగ మనర్పబడినున్న మహిమలో భాగస్వామిని అగుదును. నేను విన్నవించుచున్నదేమన్నా, మీ ఆధీనమందున్న దేవుని మందకు కాపరులు కండు. అయిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్లభమైన ఆపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారం చలాయింపక మీరు మందకు మాతృకగా ఉండుడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికీ క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు. ఇది ప్రభువు వాక్కు. మధుర మనోహర మంగళకరమగు వచనం వినరండి. హల్లెలూయా పాటలు పాడి ప్రభుని స్తుతించగరారండి. మధుర మనోహర మంగళకరమగు వచనం వినరండి.
హల్లెలూయా పాటలు పాడి ప్రభుని స్తుతించగరారండి. మదిలో మీరు మరువక నిరతం మననం చేయండి. మదిలో మీరు మరువక నిరతం మననం చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయ్య గారు రాసిన శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను. అందుకు వారు, కొందరు బాప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రువగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాది యందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి శ్రీసభ పునీత పేతురు గారి యొక్క బోధనా పీఠము ఉత్సవమును కొనియాడుతూ ఉంది. క్రీస్తు ప్రభువు అపోస్తులు అడిగినప్పుడు, నేను ఎవరినని మీరు అనుకొనుచున్నారు అనగా, ఇక్కడ ఉన్న వారందరూ అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీరు నాతో ఉంటూ ఉన్నారు కదా, నన్ను వెంబడిస్తూ ఉన్నారు, మరి నేను ఎవరినని మీరు అనుకుని వెంబడిస్తూ ఉన్నారు అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ మాట అపోస్తులను అడిగారు అంటే, ఈ సువిశేషపట్నం యొక్క ఆంతర్యము ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి 13వ వచనంలో మనం వింటూ ఉన్నాం. యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చారు. తన శిష్యులతో ఈ ప్రాంతమునకు వచ్చినప్పుడు, ఫిలిప్పు కైసరియా అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు, కైసరియా అనేటువంటి ప్రాంతం రోమా చక్రవర్తి అయినటువంటి సీసరు యొక్క దేవాలయాన్ని నిర్మించారట. ఒక పెద్ద దేవాలయం. దాంట్లో ఈ రోమా చక్రవర్తి యొక్క స్వరూపమును పెట్టి, పెద్ద స్వరూపమును అందరూ కూడా ఆరాధిస్తూ ఉన్నారట, అందరూ కూడా మొక్కుతూ ఉన్నారట. ఈ ప్రాంతమునకు ఫిలిప్పు మరి ఆ యొక్క ప్రాంత పరిపాలన అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు కూడా ఆ ప్రాంతానికి జోడించడం జరిగింది, అన్వయించడం జరిగింది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే వారందరూ కూడా ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ఈ రోమా చక్రవర్తి అయినటువంటి సీసర్ యొక్క ప్రతిమకు మొక్కుతూ, ఆయన దేవుని యొక్క ఆ ప్రతిరూపము దైవాంశ సంభూతుడు అని వారు మొక్కుతూ ఉన్నప్పుడు, అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో వీరిని మొక్కుతూ ఉన్నారు కదా, మరి నేను ఎన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నాను కదా, మరి నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, అసలు దేవుని కుమారుడు అంటే ఎవరు, అసలు నిజమైనటువంటి దేవుడు ఎవరు అని
వారిని అడిగినప్పుడు వారందరూ అంటూ ఉన్నారు, మీరు అద్భుతాలు చేస్తూ ఉన్నారు కదా, మీ ప్రవక్తలలో అనేక మంది మరి బప్తిస్మ యోహాను అని, కొందరు ఏలియా అని, మరి కొందరు ఇర్మియా అని ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిచున్నారు. సరే, వారికి నా గురించి తెలియదు కాబట్టి వారు చెప్పడంలో తప్పు లేదు. కానీ నన్ను వెంబడిస్తున్నటువంటి మీరు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు అని ప్రభు అడిగినప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు? నీవు సజీవుడు వగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అంటూ ఉన్నాడు. ఎవరైతే ఈ యొక్క రక్షణను పొందుకోవటానికి ఎదురు చూస్తూ ఉన్నారు, ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ యొక్క రక్షకుడవు, అభిషిక్తుడవు నీవే అని, దేవుని యొక్క కుమారుడు అని మేము విశ్వసిస్తూ ఉన్నాము, మేము నమ్ముతూ ఉన్నాము అని పలికినప్పుడు పేతురు గారి యొక్క విశ్వాసం పైన ప్రభు అంటూ ఉన్నాడు, నా తండ్రి తప్ప ఈ విషయాలు నీకు ఎవరు కూడా తెలియచేయలేరు. ఎందుకంటే మత్తయి సువార్తలో మనం వింటూ ఉన్నాం, ఇదిగో తండ్రి కుమారుని ఎరుగును, కుమారుడు తండ్రిని ఎరుగును. మరి ఎవరు కూడా తండ్రిని ఎరుగలేరు. కుమారుడు ఎవరికైతే వెలిగించ ఇష్టపడునో కుమారుని ద్వారా మాత్రమే తండ్రిని తెలుసుకొనగలరు అని అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు మనల్ని అడిగితే మనమేమి చెప్పగలం? క్రీస్తు ప్రభు ఎవరు నా జీవితానికి అని అడిగినప్పుడు మనం ఏ సమాధానం చెప్పగలం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో పేతురు, నీ విశ్వాసము మెచ్చదగినది కనుక ఇదిగో ఈ రాతి మీద, అనగా నీ విశ్వాసం అనేటటువంటి ఈ బండ మీద, రాతి మీద నా యొక్క సంఘాన్ని నిర్మిస్తూ ఉన్నాను కనుక నరక శక్తులు దీనిని జయింపజాలవు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త మొదటి అధ్యాయములో 42వ వచనంలో కూడా ప్రభు అంటూ ఉన్నాడు, ఏమనంటే, నీవు యోహాను కుమారుడు వగు సీమోనువు, నీవు కేఫా అని పిలువబడదువు అనేను. కేఫా అనగా అర్థము రాయి అని. విశ్వాసం కలిగినటువంటి ఆ యొక్క పేతురు గారి యొక్క విశ్వాసం పైన ఆ ప్రభునందు విశ్వాసం కనపరిచినందుకు యోహాను సువార్తలో కూడా మనం వింటూ ఉన్నాం, పేతురు నీవు వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా అని అడిగినప్పుడు ప్రభువు, అవును తండ్రి, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ముమ్మారు ప్రభువు పేతురుని అడిగినప్పుడు పేతురు కూడా సమాధానం చెప్పాడు, నేను విశ్వసిస్తూ ఉన్నాను, నిన్ను నమ్ముతూ ఉన్నాను, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అనేటువంటి ఈ విశ్వాసం పైన ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను కాయము అని ప్రభువు బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఈరోజు తల్లి శ్రీసభ పేతురు గారి యొక్క బోధనా పీఠం అనగా ద చైర్ ఆఫ్ సెయింట్ పీటర్ అనేటువంటి ఆ పండుగను కొనియాడుతున్నటువంటి మనము, ఈ పీఠం అనగా మన యొక్క రోములో ఆ పేతురు గారి యొక్క బృహత్ దేవాలయంలో ఒక చెక్కతో తయారు చేయబడినటువంటి ఒక కుర్చీ ఉందట. ఆ కుర్చీ దేనికి చూసికానంటే పేతురు గారి యొక్క అధికారమునకు గుర్తు. ఆ రోమా సామ్రాజ్యములో, ఆ రోమలో పేతురు గారి యొక్క అనుసరులుగా పరిశుద్ధ పాపగారు, రోమ్ నగరానికి ప్రధాన పీఠాధిపతిగా ఉన్నటువంటి పరిశుద్ధ పాపగారు ఫ్రాన్సిస్ జగద్గురువులు పేతురు గారి యొక్క అనుసరులుగా, పేతురు గారి యొక్క వారసులుగా వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ దాదాపు 266 మంది పీఠాధిపతులుగా, అపోస్తులుగా దేవుని యొక్క సువార్తను కొనసాగిస్తూ తల్లి శ్రీసభను నడిపిస్తున్నటువంటి పీఠాధిపతులకు, అదేవిధంగా అపోస్తుల యొక్క వారసత్వాన్ని పొందినటువంటి పీఠాధిపతులందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క విజయవాడ మేత్రాసనంలో కూడా మరి పీఠాధిపతిగా ఉన్నటువంటి కథెడ్రల్లో ఆ పీఠాధిపతులకు ఒక ప్రత్యేకమైనటువంటి కుర్చీని ఏర్పాటు చేయడం జరిగింది. అనగా దానిని పేతురు గారి యొక్క అధికారానికి గుర్తు. అధికారం అంటే అధికారం నెరపడం కాదు, బాధ్యత. అది బాధ్యతాయుతమైనటువంటి అధికారము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, తండ్రి నాకు అధికారం ఇచ్చినట్లు నేను మీకు అధికారాన్ని ఇస్తూ ఉన్నాను కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఒసగి నా శిష్యులను చేయుడు అని ప్రభు అపోస్తులకు ఆ యొక్క అధికారాన్ని ఇచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం, ఇదిగో మరి పేతురు గారు రాయబడినటువంటి మొదటి లేఖలో వింటూ ఉన్నాం, అధికారము. ఇక కుర్చీ దేనికి గుర్తు? అధికారం అంటే ప్రధాన సేవకునికి గుర్తు. ఆయన సేవ చేయాలి,
అని అంటూ ఉన్నాడు. ఇదిగో సంఘ కాపరులుగా మీరు నియమింపబడ్డారు కనుక మీకు అప్పగించినటువంటి మందకు మీరు కాపరులుగా ఉండండి, వారిని విశ్వాస మార్గంలో నడిపించండి. అలా నడిపించినప్పుడు ప్రధాన కాపరైనటువంటి క్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన జీవ కిరీటాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు అని ఈ యొక్క పేతురు గారి యొక్క పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా పునీత పేతురు గారి యొక్క బోధనా పీఠ మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనము ప్రత్యేకంగా పూజ్య పీఠాధిపతుల కోసము, మరి ముఖ్యంగా పీఠాధిపతులకు ప్రధాన కాపరిగా ఉన్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురువుల కోసం, మన తల్లి శ్రీసభ కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధముగా ఈ బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కోసం, ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తున్నటువంటి వేలాది మంది భక్తులు, దేవుని యొక్క విశ్వాసులు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ ప్రదేశానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవాతి దేవుడు వారందరికీ శాంతిని సమాధానాలను దయచేయాలని ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసులను దేవుని యొక్క అనుగ్రహాల చేత నింపబడాలి అని, వారి కుటుంబాలలో వారి జీవితాల్లో శాంతిని సమాధానమును దయచేసి తల్లి శ్రీసభకి విశ్వాసమును ప్రగాఢముగా మరి వారి యొక్క జీవితాల్లో పొందుకుంటూ విశ్వాసములో పయనించేటటువంటి భాగ్యం ప్రతి వారికి దయచేయాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, మా తల్లి శ్రీసభను మీ సన్నిధిలో సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఫ్రాన్సిస్ జగద్గురువులకు మంచి ఆయురారోగ్యములు దయచేయండి. అపోస్తులకు వారసత్వాన్ని పొందినటువంటి పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, మఠవాసులందరికీ కూడా విశ్వాసములో ముందుకు నడిపిస్తూ వారందరికీ ఆయురారోగ్యములు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల దేవ, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రంలో వస్తున్నటువంటి వేలాది మంది భక్తులను, విశ్వాసులను మీరు దీవించండి. వారి యొక్క జీవితంలో, వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా తొలగించి వారందరికీ మనశ్శాంతిని, కుటుంబాల్లో శాంతి సమాధానమును ఆయురారోగ్యములతో నింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయామయులమైన దేవ, ఈ దివ్యవాణి ఛానల్ యాజమాన్యాన్ని దీవించి ఆశ్రయించండి. క్రైస్తవ విశ్వాసమును అనేక మందికి మరి ప్రచురిస్తున్నటువంటి ఈ ఛానల్ ద్వారా దివ్య పూజా బలిలో వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించమని, వారిని వారి కుటుంబాలను నిండుగా మెండుగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్ది నిమిషాలు మౌనంగా మన వ్యక్తిగత ప్రార్థనలు, అవసరతలు ప్రభువునకు సమర్పించి ప్రార్థన చేసుకుందాం. ఈ మా మనవులన్నీ మన ఆదుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. అర్పణ గీతం పాడు. సహోదరి సహోదరులారా,
నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ శ్రీసభ ప్రార్థనలను అర్పణములను దయతో అంగీకరింపము అని ప్రార్థించుచున్నాము. ఆ సభకు ప్రధాన కాపరి అయిన పునీత పేతురు సహాయముతో నీ శ్రీసభ సభ్యులందరూ పరిపూర్ణ విశ్వాసమందు దృఢముగా నుండి దైవరాజ్యపు వారసులములకు అర్హులమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఎందుకనా నీవు నీ సత్య సభను అపోస్తుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరచుతివి. భూమి మీద అది నీ పావిత్ర్యమునకు శాశ్వత చిహ్నముగా ఉండునట్లు చిత్తగించుతివి. సర్వమానవులకు నీ స్వర్గీయ బోధలు అందింప ఉద్దేశించుతివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడూ దూతల దళముతో ఏకమై మేము హృదయపూర్వకంగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవనకు మనల్ని కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో
మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యలోకపు రుచుల రూపమే ఈ భోజ్యము, పరమరాజ్యమై పరిడవిల్లిన ప్రభుదేహము. దివ్యలోకపు రుచుల రూపమే ఈ భోజ్యము, పరమరాజ్యమై పరిడవిల్లిన ప్రభుదేహము. పరమోతుల నయనముతో భక్తి భావకరముల కృతిలో, పరమోతుల నయనముతో భక్తి భావకరముల కృతిలో స్వీకరించచేరండి ప్రభు సంగమా, స్వీకరించచేరండి ప్రభు సంగమా, స్వీకరించచేరండి ప్రభు సంగమా, స్వీకరించచేరండి ప్రభు సంగమా. రూపమే ప్రభుదేహమై, ద్రాక్షారస పానమే తన రుధిరమై. గోధుమ రూపమే ప్రభుదేహమై, ద్రాక్షారస పానమే తన రుధిరమై. భూమికే తెంచిన వేళ మన మదిలో తన్మయ వేళ, భూమికే తెంచిన వేళ మన మదిలో తన్మయ వేళ. మనసారలో కొని జీవించుదా, మనసారలో కొని జీవించుదా. స్వీకరించచేరండి ప్రభు సంగమా, స్వీకరించచేరండి ప్రభు సంగమా, స్వీకరించచేరండి ప్రభు సంగమా, స్వీకరించచేరండి ప్రభు సంగమా. దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తమ్మి గారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా ఉండండి, స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా ఉండండి. క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి. క్రీస్తువా మా ప్రార్థన విన్నవదరించండి. పరలోకమందున్న పితైన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. లోకరక్షకుడైన సుతుడైన దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. జ్ఞానవరములు ఇచ్చు పవిత్రాత్మ దేవా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శంను అనుసరించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియశిష్యుడు అయిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. శాంతికి సాధనమైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రోధమున్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సందేహంలో విశ్వాసమును ప్రకటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. హానిగల చోట క్షమను ప్రదర్శింపచేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నిరాశగల తావులలో ఆశా కిరణమైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగు తారవైన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కష్టంలోనున్న వారిని ఓదార్చిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చిన్ననాటనే ఇల్లు విడిచి వెళ్ళిన బ్రదర్ జోసఫ్ తంబి గారా,
మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను తృణీకరించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతాలు పర్యటించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. బాలబాలికలకు సత్యోపదేశమును బోధించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములు చేయమని చెప్పిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నూతన విచారణల ఏర్పాటుకు తోడ్పడిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రచారం చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియలతో రోగులను స్వస్థతపరిచిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్లేవ గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన వ్రణములను రూపుమాపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయాలలో నాటిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సంతానం లేని వారికి సంతానం ప్రసాదించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కుంభ వర్షమునందు బట్టలైనా తడవని బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పంచగాయముల వేదనను ఓర్పుతో సహించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమనములో పయనించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయాన 2 చోట్ల కనిపించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దయ్యములను పారదోలిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జరగబో విషయాలను ముందుగా ప్రవచించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పరుల మనస్సుల్లోని దురుద్దేశములను వెల్లడించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గులుగా మలచిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జేసునాథుని దివ్య దర్శనమును పొందిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములను అనుభవించిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నింద అవమానం ఎడల సహనమును చూపిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణమును ఎరుక చేసిన బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణానంతరం అనేక అద్భుతాలను చేస్తున్న బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపలను పరిహరించడి వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తు నాథుని దివ్య వాగ్దాత్మలకు మేము పాత్రమగునట్లు బ్రదర్ జోసఫ్ తంబి గారా, మా కొరకు ప్రార్థించండి. ధన్యతా పట్టం కొరకు ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ సేవకుడగు బ్రదర్ జోసఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారంగా జీవిస్తూ ప్రకటిస్తూ పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారి అడుగుజాడల్లో నిడారంబరి జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితం సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసభ ఎడ విధేయత చూపించి దేవమాత ఎడల భక్తిని పేదల పట్ల కరుణను చూపుటలో మాకు మార్గదర్శకంగా ఉన్నట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు జోసఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమ్ముఖంలో చేర్చుకునండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, అసిసిపుర ఫ్రాన్సిస్ వారా, సకల పునీతులారా, బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క ధన్యతా పట్టం కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యము ఈ లోకంలో కొనసాగినట్లు బ్రదర్ జోసఫ్ తంబి గారిని మీ సాధనంగా వినియోగించండి. మా ప్రేమగల తండ్రి, మా విన్నపములను బ్రదర్ జోసఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుకున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి.
మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బ్రదర్ జోసఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బ్రదర్ జోసఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును సహనమును ప్రేమను మూర్తిభవించిన ఓ బ్రదర్ జోసఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. పేతురు యేసుతో ఇట్లు పలికెను, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. అందుకు యేసు ఇట్లు పలికెను, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ధన్యుడును అపోస్తుడైన పేతురు ఉత్సవము నాడు మమ్ము మా రక్షకుడైన క్రీస్తుని శరీర రక్తములతో పోషించి ఉన్నావు. పునీత పేతురు నాయకత్వపు సేవను స్మరించుకొనుచున్న మాకు ఈ దివ్య భోజనము, సమైక్యమును, శాంతిని నీ విశేష వరములుగా ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఈరోజు ఈ దివ్య పూజాబలిలో పాల్గొన్న మీ అందరికీ, మరి ఈ దివ్య పూజాబలిని దివ్యవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి దివ్యవాణి ఛానల్ యాజమాన్యానికి, ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ, బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రం తరపున, రెక్టర్ గారి తరపున, సహాయ గురువుల తరపున ప్రత్యేకమైనటువంటి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రంలో వృద్ధుల ఆశ్రమం ఉంది. ఎవరైనా ఈ వృద్ధుల ఆశ్రమంలో సహాయము చేయాలి అని అనుకున్నవారు పుణ్యక్షేత్ర రెక్టర్ గారిని కలవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధముగా ఈ పుణ్యక్షేత్రం కోసం మీ అనుదిన ప్రార్థనలో కూడా ప్రార్థన చేస్తూ బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రానికి వస్తున్నటువంటి ప్రతి వారికి దేవాతి దేవుడు శాంతిని, సమాధానమును, ఆయురారోగ్యం ప్రసాదించినట్లుగా ప్రార్థించమని మేమందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాటలు పాడి సహకరించినటువంటి బ్రదర్ జోసఫ్ తంబి గారి పుణ్యక్షేత్ర గాయక బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యాగధనుడా జోసఫ్ తంబి అందరి వాడవయా. యాగధనుడా జోసఫ్ తంబి అందరి వాడవయా. ధన్యజీవి జోసఫ్ తంబి అద్భుత వ్యక్తివయా. ధన్యజీవి జోసఫ్ తంబి అద్భుత వ్యక్తివయా. నిన్ను వేడిన వారి మనవి ఆలకించుమయా. యాగధనుడా జోసఫ్ తంబి అందరి వాడవయా. యాగధనుడా జోసఫ్ తంబి అందరి వాడవయా.
ప్రార్థనతో కలకాలము దీవెన పడయుగము నీ సన్నిధిలో ప్రతి క్షణము సంతోషముందెదము త్యాగదనుడా జోసఫ్ తండ్రి అందరి వాడవయా కౌటపల్లిని పుణ్యస్థలముగా మార్చి అనేకులను పుణ్య మార్గములు నడిపి కౌటపల్లిని పుణ్యస్థలముగా మార్చి అనేకులను పుణ్య మార్గములు నడిపి నీ ప్రార్థనా శక్తితో క్రీస్తుని వేడగా నీ ప్రార్థన శక్తితో క్రీస్తుని వేడగా స్వస్థత వరాన్ని పొందిన తంబిగారా గమ పగరిని త్యాగదనుడా జోసఫ్ తంబి అందరి వాడవయా